నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఛార్జిషీట్ను కోర్టుకు దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల రవాణా శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక వాహనాల తనిఖీ నిబంధనలు పాటించడం జరిమానం తప్పదు. రవాణా శాఖ అధికారి సుబ్బయ్య. నంద్యాల భీమవరం రోడ్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ను అధికారులతో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా. నంద్యాలలో కుల మతాలకు అతీతంగా రంజాన్ విందు ఆల్ మదద్ కంప్యూటర్ సెంటర్ నిర్వాహకులు ఆకుమల్ల రహీం. నంద్యాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ వద్ద ధర్నా నిర్వహించే సిపిఎం నాయకులు. నంద్యాల జిల్లా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోండి. ఐసిడిఎస్ పీడీ లీలావతి దేవి. సినీ నటభూషణ శోభన్ బాబు 17వ వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు దాసరి చింతలయ్య. నంద్యాల సిరిడి సాయిబాబా ఆలయంలో 31వ తేదీ నుండి ప్రత్యేక పూజలు. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం కమిటీ సభ్యులు వెల్లడి. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డు ప్రయాణికులు జాగ్రత్తగా ప్రయాణించాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ వెల్లడి. నంద్యాల కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఛార్జిషీట్ను కోర్టుకు దాఖలు చేయాలని ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా అన్నారు. నంద్యాలలోని తాలూకా పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి తెలిపారు. స్టేషన్లోని లాకప్ గదులు, రికార్డులను, సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్లో గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై మెరుగైన సేవలు అందించాలని సూచించారు. స్టేషన్ వీధుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృత్తిపరమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. అనంతరం తాలూకా సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించారు. రవాణా శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ తో నంద్యాల జిల్లా వ్యాప్తంగా వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలలో ఖజానాకు కాసుల వర్షం కురిపించే పనిలో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించిన వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య మెరుపు దాడులు చేశారు. అన్ని రకాల వాహనాలను అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలు, ఫిట్నెస్ లేని వాహనాలను, సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకుని జరిమానం వేయడం జరిగింది. జిల్లాలో పలుచోట్ల రవాణా శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు. వాహన తనిఖీలు నిర్వహించిన తెలిపారు. తనిఖీల్లో మొత్తం 24 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఆయా సంస్థల యాజమాన్యాలు స్పందించి తక్షణమే వారి బస్సులను ఫిట్నెస్ చేయించుకోవాలని కోరారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. వాహనాలు నడిపే ముందు వాహనం సంబంధించి అన్ని సర్టిఫికేట్లు రోడ్డు మీదకి రావాలని, అలా లేకుండా నడుపుతూ మాత్రం వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఇది వాహనం యాజమాన్యం వారు గ్రహించాలని తెలిపారు. లేని వాళ్ళకి దీనికి ఇన్సూరెన్స్ అయిపోయింది, దానికి ఇన్సూరెన్స్ అయిపోయింది. సార్ మీరు వాహనంలో తనిఖీ చేసినప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి. ట్యాక్స్, ఇన్సూరెన్స్, పొల్యూషను, పర్మిటు, డ్రైవర్ లైసెన్సు, అవన్నీ ఇవన్నీ రోడ్డు భద్రత గురించి చిన్న చిన్న వాళ్ళకి అలర్ట్ చేసేదాన్ని, మర్చిపోకుండా కట్టుకునేదాన్ని.
నంద్యాల భీమవరం రోడ్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ను అధికారులతో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా. ఈ సందర్భంగా నంద్యాల డంపింగ్ యార్డుకు సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నాడని, ఈ సందర్భంగా అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా డంపింగ్ యార్డ్లో పరిస్థితి ఎలా ఉందని అధికారులతో పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ నుండి పొగ వస్తువులతో పొగ రాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అక్కడ నుండి చెత్తను తరలిస్తున్న వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా మాట్లాడుతూ నంద్యాలకు సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నాడని, అధికారులు ఇక్కడ పనులు వేగవంతం చేస్తున్నారని, నాకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం మున్సిపల్ అధికారులు ఇవ్వలేదని, కానీ చెత్త డంపింగ్ యార్డ్ నుండి చెత్తను తరలిస్తున్నారని, వాటి పనులను ప్రశ్నించడానికి రావడం జరిగిందని, కానీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడని మాత్రం మున్సిపల్ అధికారులు ఎవరూ తెలపలేదని, కానీ సీఎం చంద్రబాబు నాయుడు డంపింగ్ యార్డ్ కు వస్తున్నారని మున్సిపల్ జనరల్ ఫండ్స్ లో నుంచి 2 కోట్లు ఇవ్వాలని బిల్లు పెట్టడం జరిగిందని తెలిపారు. నీడ మీద ఉన్నా అందుకనే ఓన్లీ లిఫ్టింగ్ మేడం ఈ ఏరియా మీటింగ్ కోసం అక్కడ దూరం మేడం ఎంత వీలైతే లోపల ఓన్లీ కట్టినారు ఎక్విప్మెంట్ లేదు, అందుకని దాంట్లో పెరుగుతాయి. దానికోసం ఒక పూల అనిమల్ బర్త్ కంట్రోల్ దీంట్లో కొన్ని జనాలకి మనం వద్దండి అని చెప్పి అలాంటప్పుడు మనము అమౌంట్ దానికి వేస్ట్ చేస్తున్నామని రన్నింగ్ ఉంటుంది. మొన్న క్లియర్ చేయించాం మొత్తం అంతా. దీన్ని సెట్ తయారు చేయించడానికి మొన్న తీపిచ్చేసాం. మొన్నటి వరకు అంతా రన్నింగ్లోనే అప్పుడు పంపిస్తుంది అది. తర్వాత ఇంకొకటి లీచెట్ పెట్టింది దీంట్లో 7th లీచెట్ పెట్టింది. అది భూమిలోకి ఇంకిపోకూడదు అనేసి మనం సెప్టిక్ ట్యాంక్ మాదిరి ఆవరణ ఒక ట్యాంక్ పెట్టుకొని సొంతం ఎక్కడ తీసుకొని ఏం చేస్తాం అది డ్రైనేజ్ డిస్పోజల్ పాయింట్లోనే అక్కడ బయట. అందరికీ నమస్కారం. ఈరోజు డిఈఏఈస్తో కలిసి డంప్ యార్డ్ని విజిట్ చేయడం జరిగింది. నిన్న ఏఈ మరియు డిఈ గారు మా దృష్టికి సీఎం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, జనరల్ ఫండ్లో కొన్ని వర్క్స్ పెట్టాలి అని చెప్తే ఈరోజు విజిట్ చేయడం జరిగింది. చాలా మట్టుకి దీనివల్ల మన డంప్ యార్డ్లో కానీ క్లీనింగ్ అవన్నీ చూసినట్టు ఉంటుంది కాబట్టి ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలోని ఆల్ మదద్ కంప్యూటర్ సెంటర్ నందు నంద్యాల పట్టణంలోని వివిధ మతాలకు చెందిన ప్రముఖులతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులతో సాయంకాలం ఆకుమల్ల రహీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నంద్యాల పట్టణంలో మత సామరస్యం పెంపొందే విధంగా, జాతీయ సమైక్యతను చాటి చెప్పే విధంగా భారతదేశంలోనే నంద్యాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, భవిష్యత్ తరాలకు జాతీయ సమైక్యతలో ఒక రోల్ మోడల్ గా నంద్యాలను చూపించాలని సదుద్దేశంతో ఇఫ్తార్ విందు కార్యక్రమం కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన ఆకుమల్ల రహీం ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, సయ్యద్ సలముల్లా, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ, చిరు వ్యాపార సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు రోజా అయిపోయిన తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో ఆకుమల్ల రహీం గారు అన్ని మతాల వారిని ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమానికి పిలివేయడం చాలా సంతోషకరం.
మనం భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు ఉన్నాయి. ఇక్కడ హిందూ మతంతో పాటుగా ముస్లిం మతం, క్రిస్టియన్ మతంతో పాటుగా బౌద్ధిజం ఉంది, జొరాస్ట్రిజం ఉంది, సిక్కిజం ఉంది. అలాగే అనేక మతాలు, అనేక సామరస్యాలుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఒక్కొక్క మత ఆచారాన్ని మనం ఆచరించకపోయినా ఏ యొక్క మతం యొక్క ఆచారానికి వారికి ఒక విశిష్టత ఉంది. ఆ ఆచారాన్ని గౌరవిస్తూనే మనం అంతా పండుగలు జరుపుకుంటున్న నేపథ్యం మనకు ఉంది. హిందూ పండుగల్లో కూడా ముస్లిమ్స్ మనతో పాల్గొని అనేక కార్యక్రమంలో పాల్గొన్న చరిత్ర మనకు ఉంది. అలాంటి సంప్రదాయాన్ని కొనసాగించడానికి రహీం గారు ఈరోజు రంజాన్ సందర్భంగా అందరినీ పిలిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మత సామరస్యంతో మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. అదేవిధంగానే ఈరోజు హిందూ మతంలో కూడా అనేక కులాలు ఉన్నాయి, అనేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఆ ఆచార వ్యవహారాలు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని వ్యతిరేకించకుండా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. అదే దిశగానే హిందూ మతంలో కూడా అన్ని కులాల మధ్య జరుగుతున్నట్టుగానే ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని మతాల మధ్యన కూడా మత సామరస్యం వెరజిల్లాల్సిన అవసరం ఉంది. దేశ అభివృద్ధికి కూడా అది చాలా కీలకం. కాబట్టి ఏ మతం యొక్క ఆచార వ్యవహారాలను మనం గౌరవిస్తూనే ఆ కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని ఈ రంజాన్ సందర్భంగా దేశ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు మా అల్మదత్ కంప్యూటర్ సెంటర్ నందు కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ భాయ్ అంటూ మరి ఈరోజు ఇఫ్తార్ విందుకు ఇచ్చేసినటువంటి మా పెద్దలందరికీ కూడా, మా పిలుపు మేరకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నేను వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వారి యొక్క విలువైన సమయాన్ని వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి ఈ సమాజానికి మనందరం కూడా కలిసి ఉన్నాము, జాతీయ సమైక్యత మత ఏదైతే మనము చెప్తున్నామో అది సమాజానికి చూపించే విధంగా ఇక్కడ అందరం కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ భాయ్ భాయ్ అంటూ నిలబడి మరి ఐకమత్యంతో ఉన్నాము. ఇదే స్ఫూర్తిని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మతం వారు, ప్రతి కులం వారు కూడా మరి ఆదర్శంగా తీసుకొని మొత్తం భారతదేశానికి, మన నంద్యాల పట్టణానికి ఒక ఆదర్శమైన పట్టణంగా తీర్చిదిద్దే విధంగా, జాతీయ సమైక్యతను చాటే విధంగా, మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా మనందరం కూడా కలిసిమెలిసి ఈ సమాజానికి మంచి మేలు చేద్దామని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నంద్యాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన అర్జీదారులతో ధర్నా నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ ప్రియదర్శినికి వ్యక్తిగత అర్జీలు ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ఒక్కో ఇంట్లో 2-3 సంవత్సరాలు ఉంటూ జీవిస్తున్నారు. అటువంటి సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నంద్యాలలోని వార్డు తిరిగి లబ్ధిదారులను వెరిఫై చేయడం జరిగింది. ఈ రోజు అర్జీదారులతో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగింది. ఎంఆర్ఓ మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలను గుర్తించి తప్పక వారికి ఇండ్ల స్థలాలు వచ్చే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి మేము పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పి జగనన్న పేరు పెట్టుకొని మరి కొంతవరకు ఇంటి స్థలాలు ఇచ్చి మరి ఇల్లు స్థలం చూపెట్టకుండా మరి హౌసింగ్లు కూడా కట్టియకుండా, బిల్డింగ్లు కట్టియకుండా మరి అధికారం కోల్పోవడం జరిగింది. మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వము ఆనాడు మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, మరి హౌసింగ్ లోన్ కు మరి 4 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలో మరి అర్హులైన నిరుపేదలను మరి వెరిఫై చేసి అర్జీలు ఫిలప్ చేసి మరి ఇది 4వ విడత సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర మరి అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇది 4వ విడతగా ఈ రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి త్వరగా మరి పేపర్ స్టేట్మెంట్ కాకుండా కేబినెట్ మీటింగ్లు వేసుకొని మేము ఇస్తాము, మరి కమ్యూనిస్టులు చెప్పినట్టు 2 సెంట్లు గ్రామాల్లో, పట్టణాల్లో 3 సెంట్లు ఇచ్చేందుకు ఈ కార్యక్రమానికి అధ్యక్షత చేసిన ప్రసాద్ గారికి, వచ్చిన మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి గారికి, ఏఐటిసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా సీనియర్ నాయకురాలు సుశీలమ్మ అక్క గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అభినేదారులకు, విలేకరులందరికీ పేరు పైన ఇబ్బందిని తెలియజేస్తూ ఇవాళ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి వార్డులోనూ అర్హులైన నిరుపేదలకు పట్టణ ప్రాంతాలు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలు 3 సెంట్లు ఇస్తామని
అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నది. 8 నెలలలో కేవలము ప్రకటనలు ఇచ్చారే తప్ప ఆచరణలో కూడా ఇంతవరకు కూడా ఏ వార్డులో కానీ ఏ ప్రజలకు మీరు అర్జీలు పెట్టుకోవాలని చెప్పకపోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముందుగా ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలోని అదేవిధంగా నంద్యాల జిల్లాలోని 29 మండలాలలో నంద్యాల జిల్లా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ లీలావతి దేవి తెలిపారు. కలెక్టర్ రాజకుమారి గని ఆదేశాల మేరకు పార్ట్ టైం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిని పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. మిషన్ వాత్సల్య పథకం, మిషన్ శక్తి పథకం, సోషల్ అభియాన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను 21వ తేదీ నుంచి 29వ తేదీలోపు నంద్యాల జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులను అభ్యర్థులు సమర్పించాలని సూచించారు. విద్యార్హతలు పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్సైట్ ను సంప్రదించాలన్నారు. మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని పోస్టులు మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి శిశు గృహ అని ఇక్కడ అంటే స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ దగ్గర ఒక వేకెన్సీ పార్ట్ టైం డాక్టర్ కావాల్సి ఉంది. సో మనకి ఒక 3 డేస్కో 2 డేస్కి వచ్చి ఒకసారి చూసి వెళ్తే సరిపోతుంది. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో ఒక డాక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాము. అట్లాగే మనకి ఆలగడ్డ చిల్డ్రన్ హోమ్ సంబంధించి 3 పోస్టులు మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 3 పోస్టుల్లో కూడా ఒకటి కుక్ అనమాట, అంటే వంట మనిషి అవుట్ సోర్సింగ్ ద్వారా ఇచ్చాము. హెల్పర్ కమ్ వాచ్ ఉమెన్ అంటారు, దాన్ని కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇదే కాకుండా మనకి పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ కూడా ఒకటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 కూడా మేము అఫీషియల్ వెబ్సైట్లో కూడా మేము పెట్టడం జరిగింది. డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఈ పోస్టులకు వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకు టైం వచ్చేసి 29 వరకు ఉంది, ఇది లాస్ట్ డేట్ వచ్చేసి. అట్లాగే మనకు సైకో సోషల్ కౌన్సిలర్ అని 1 స్టాప్ సెంటర్కి మనము సైకో సోషల్ కౌన్సిలర్గా మనం అపాయింట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మనకి పీజీలో సైకాలజీ ఉండాలి. సో 20,000 శాలరీ ఉంటుంది దీనికి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ యాక్చువల్గా. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవాల్సిందని కోరుచున్నాను. 29 లాస్ట్ డేట్ ఉంది దీనికి కూడా. దీని అన్నిటికీ ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ వచ్చేసి నంద్యాల, కర్నూలు జిల్లా వాసులై ఉండాలి. సో అలాగే మనకి ఇంకొక పోస్ట్ మన పీడీ ఆఫీస్లో వేకెంట్ ఉంది, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అంటాము. వీళ్ళు పోషణ్ అభియాన్ స్కీమ్ని హ్యాండిల్ చేస్తారు. సో దీనికి కూడా ఎంఎస్సి సోషల్ వర్క్ కానీ సోషాలజీ కానీ తర్వాత ఎక్స్పీరియన్స్ 2 years ఉండికొని వీళ్ళు అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్కి. వీళ్ళు యాప్స్ మానిటర్ చేయాల్సి ఉంటుంది, మన డిపార్ట్మెంట్ యాప్స్ని. సో దీనికి కూడా 18,000 శాలరీ ఉంది. సో అన్ని నంద్యాలలో బేస్ అయిన పోస్టులు ఒక 2 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు, మిగతా 3 పోస్టులు ఆలగడ్డ బేస్ అయిన పోస్టులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని పేపర్లకు ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి వెబ్సైట్ ద్వారా పొందుపరచడం జరిగింది వివరాలన్నీ కూడా. సో ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఉన్నారో ఈ వీడియో కూడా మీకు చాలా క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఖచ్చితంగా 29 లోపల అప్లై చేసుకోవాలని కోరుచున్నాను. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించాలి. సినీ నటుడు నటభూషణ శోభన్ బాబు 17వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు నంద్యాలలోని బొగ్గు లైన్లోని వివేకానంద స్కూల్ నందు చిన్న పిల్లలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆకుమల్ల రహీం చేతుల మీదుగా సుమారు 150 మందికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శోభన్ బాబు అభిమాన సేవా సమితి సెక్రటరీ దాసరి చింతలయ్య మాట్లాడుతూ ఆయన సుమారు 250 చిత్రాలు నటించి అనేక కుటుంబ కథా చిత్రాలు తీసి 2 హీరోయిన్ చిత్రాలు తీసి ఆనాటి హీరోల ఆంధ్రుల అభిమాన నటుడుగా పేరు తెచ్చుకున్న నటుడని కొనియాడారు. ముఖ్య అతిథి ఆకుమల్ల రహీం మాట్లాడుతూ నేటికి ఆయన చనిపోయి 17 సంవత్సరాలైనా నేటికి తెలంగాణ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభిమానులు ఆయనకు జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా చేస్తూ ఆయన చూపిన బాటలో నడుస్తూ సమాజంలో పేరు ప్రఖ్యాతలు సాధిస్తూ ఉంటారని అన్నారు. సినిమా ప్రభావం సమాజం పైన మరీ ముఖ్యంగా యువకులపైన ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. కావున సినీ దర్శకులు, నిర్మాతలు మరియు హీరోలు సమాజానికి మంచి సందేశం ఇచ్చే సినిమాలు తీసి మీరు కూడా సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా సినిమాలు తీయాలని కోరుతున్నారు. ఈరోజు ఆంధ్రులు అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి 17వ వర్ధంతిని వివేకానంద పబ్లిక్ స్కూల్ నందు ఈ యొక్క కరెస్పాండెంట్ గారు ఎస్వైడి ప్రసాద్ గారు,
హెచ్ఎం గారు, టీచర్ల మధ్యన, లేదా మా ముఖ్య అతిథి ఆకుమల రహీం గారు, తర్వాత మా మిత్రుడు అహ్మద్ భాయ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది పిల్లలకు. మరి ముఖ్యంగా శోభన్ బాబు గారు ఫ్యాన్స్ మేము ఉండడం చాలా అదృష్టంగా భావించి ఆయన యొక్క వర్ధంతుల జయంతి కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నాము. ఎందుకంటే 2 తెలంగాణ రాష్ట్రాల్లోనూ, తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ఆయన చనిపోయి ఆ మధ్యన 17 సంవత్సరాలు అయింది. ఆయన లేకుంటే కానీ ఆయన ఉన్నట్టుగానే భావించి మన కర్నూలు ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారు, అలాగే చాలా మంది అభిమానులు ఆయన అడుగుజాడలను నడుచడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని గాంధీనగర్ వద్ద వివేకానంద ఎయిడెడ్ పాఠశాల నందు మరి సినీ నటుడైనటువంటి శోభన్ బాబు గారి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని పెద్దలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఒక సినీ నటుడు చనిపోయి 17 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రజలలో ఒక స్థిరమైన అభిమానిగా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించినాడంటే మరి ఆయన శోభన్ బాబు గారు వ్యక్తిగత జీవితంతో పాటు సినీ జీవితంలో కూడా నిజమైన హీరోగా ఉంటూ ప్రజలకు కూడా సమాజానికి కూడా మంచి చేయండి అని వారి అభిమానులను ప్రోత్సహించే విధంగా వారి యొక్క చిత్రాలు తీసి సమాజానికి మంచి సందేశం అందించే విధంగా వారి యొక్క చిత్రాలు ఉండేటివి. మరి అప్పటి కాలంలో ఆ చిత్ర పరిశ్రమలో వస్తున్న సినిమాలు ఏమన్నా కానీ ఏదో ఒక మంచి భావనను, మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా సినిమాలు తీస్తూ ఉండేవారు. అప్పుడు దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, మరి సినీ హీరోలు కావచ్చు. కానీ ఆ సినిమా యొక్క ప్రభావము సమాజం మీద, మరి ముఖ్యంగా యువత మీద ఎక్కువగా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఆదర్శంగా తీసుకొని, ఆ హీరోను ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఆ విధంగా భావజాలంతో సమాజంలో జీవించే వాళ్ళుగా ఉంటారు. మరి ప్రస్తుతము ఇప్పుడు చూస్తున్న సినిమా పరిశ్రమ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఎంతటి బాధాకరమైన విషయాలు సమాజానికి మంచిని బోధించాల్సింది పోయి చెడును బోధించే విధంగా, అశ్లీలాన్ని ప్రేరేపించే విధంగా మరి సినీ పరిశ్రమలో సినిమాలు ఈరోజు వచ్చి సమాజానికి నష్టం చేకూరుస్తున్నాయి. లాభం చేకూర్చే బదులు నష్టం చేకూరుస్తున్నాయి. నంద్యాల పట్టణంలో గెలిచిన షిరిడి సాయిబాబా ఆలయంలో 31వ తేదీ నుండి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతున్నాయి. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 31వ తేదీ సాయంత్రం గణపతి పూజతో పూజలు ప్రారంభమవుతాయని, అదేవిధంగా నవచండీ హోమం, 3వ తేదీ రోహిణి నక్షత్ర యుక్త పక్ష లగ్నం, అదేవిధంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అదేవిధంగా గురువారం షిరిడి సాయిబాబాకి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, మంగళహారతి నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబా ఆశీస్సులు పొందడం, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ నెల 31/3/2025 సోమవారం నుంచి శ్రీ గణపతి సహిత నాగ పునఃప్రతిష్ఠ, అశ్వత్థనారాయణ మరియు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుటకు నిర్ణయించడమైనది.
ఈ నెల 2వ తేదీ బుధవారం నవచండీ హోమం, 3వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు రోహిణి నక్షత్రయుక్త వృషభ లగ్నం నందు ప్రతిష్టా సుముహూర్తం, 3/4/2025 గురువారం మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం, 3/4/25 గురువారం సాయంత్రం 6 గంటలకు అశ్వత్థనారాయణ స్వామి వారి కళ్యాణం పై యాగ ప్రతిష్టా కార్యక్రమాలు అన్నీ కూడా శ్రీ బ్రహ్మశ్రీ మాడుగుల నాగేంద్ర శర్మ స్వామి వారి ఆధ్వర్యమున నిర్వహించబడును. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డు మొత్తం దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ప్రయాణికులు జాగ్రత్తగా ప్రయాణించాలని నంద్యాల జిల్లా ఆత్మకూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ భక్తులకు వాహనదారులను సలహాలు ఇచ్చారు. అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ నుంచి శ్రీశైలం వచ్చే కార్లు, బస్సులు, టూరిస్టు బస్సులు కండిషన్లో ఉండే వాహనాలలో మాత్రమే ప్రయాణించాలని తెలిపారు. వాహనదారులకు, డ్రైవర్లకు లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలను ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలని, రోడ్డు రవాణా ట్యాక్స్ చెల్లించకుండా వాహనాలలో ప్రయాణించడం భక్తులకు, యాత్రికులకు మంచిది కాదని తెలిపారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే వాహనాలను, విజయవాడ, కర్నూలు వైపు నుంచి దోర్నాల మీదుగా శ్రీశైలం వచ్చే వాహనాలను, శ్రీశైలం సమీపంలోని ముఖద్వారం వద్ద వాహనాలు, పత్రాలను, లైసెన్సులను, ఇన్సూరెన్స్ కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించి ట్యాక్స్ కట్టకుండా తిరిగే వాహనాలను ఆన్లైన్లో ట్యాక్స్ ఫీజులు కట్టించి వాహనదారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. రానున్న ఉగాది మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని రహదారుల ప్రమాదాల నుంచి భక్తులకు, వాహనదారులకు సూచనలను చేస్తూ జాగ్రత్తలు పాటించాలని ఆత్మకూరు ఆర్టీఏ అధికారి సత్యనారాయణ రెడ్డి సలహాలు ఇచ్చారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు సరైన పత్రాలు, ఫిట్నెస్ కలిగిన వాహనాల్లో జాగ్రత్తగా ప్రయాణించాలని కోరుతున్నారు. ఇక్కడ శ్రీశైలంకి వచ్చే వాహనాలు, చాలా వాహనాలు ఇతర స్టేట్ల నుంచి, ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, వీళ్ళంతా ట్యాక్సీలు కట్టకుండా వస్తున్నారు. తెలంగాణ వాహనాలు టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళకి నెంబర్ వచ్చి ఉంటుంది, రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, కానీ ఎవరు ఆపకూడదు అన్న టైప్లో వాళ్ళు వస్తున్నారు. ఆ విధంగా వస్తే కూడా మేము వాహనాన్ని సీజ్ చేసి భారీ జరిమానాలు విధించాల్సి ఉంటుంది. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు కనుక ఆ కొద్దిగా ట్యాక్స్ 800, 1000, 2000 ఆ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల మీ వాహనానికి ప్రమాదం జరిగినా, ఏది జరిగినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న అమౌంట్లకి గురించి ఆలోచించి మీరు పెద్ద పెద్ద నష్టాలకు దయచేసి గురి కావద్దండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, పాటించండి. ఇతరులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. దాదాపుగా చాలా వాహనాలు ఆపాము, వాళ్ళతో ట్యాక్సీలు కట్టించాము. మేము చలానా వేస్తే 10,000 స్టాండర్డ్గా పడుతుంది. అంటే వితౌట్ వయలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్ అంటే 10,000 పడుతుంది. ఆ పైన మళ్ళీ ట్యాక్స్ డబల్ పడుతుంది వాళ్ళకు. అందుకని వాళ్ళు బాధపడతారు. ఈ ప్రయాణికులు మేమేదో వాళ్ళని హరాజ్ చేస్తున్నామని ఫీల్ అవుతుంటారు. అందుకని వాళ్ళతోనే ట్యాక్సీలు కట్టించేసి పంపిస్తున్నాం. ఇక ముందు అలా చేయము. ఇప్పటి నుంచి దాదాపు ఒక ఆర్టీఓ అధికారి ఇక్కడ ఖచ్చితంగా శ్రీశైలంలో ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా జరిమానాలు విధించడం మొదలు పెడతాము. ఇప్పుడు ప్రస్తుతం బిగిన్ చేశాము. చెక్ పోస్ట్ లేనందుకు వాళ్ళకు అలవాటు అయిపోయింది బాగా ఈ విధంగా ట్యాక్సీలు కట్టకుండా రావటము. అది మాకు గవర్నమెంట్ ఖచ్చితంగా నష్టమే కాబట్టి మేము ఇక జరిమానాలు విధించక తప్పదు. ట్యాక్సీలు పెద్ద అమౌంట్ ఏముండదండి. 12+1 వాహనానికి కూడా 3,000. బస్సుకైతే సీటుకు 350. దాదాపు బస్సులు, పెద్ద బస్సులని కట్టుకొస్తున్నారు. ముఖ్యంగా చిన్న వాహనాలు అంటే 6+1, 7+1 వాళ్ళు చెక్ పోస్ట్ లేకపోవటం మూలాన్నే కట్టట్లేదు. ఇంతకుముందు చెక్ పోస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆగేవాళ్ళు, కట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వాళ్ళు చెక్ చేసేవాళ్ళు లేరు. మేము ఆత్మకూరులో ఉంటాం, హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎప్పుడో నెలకు 2 సార్లు 3 సార్లు వచ్చినప్పుడు ఆపాల్సి వస్తుంది. వాళ్ళకి అలవాటు అయింది. ఆ అలవాటు పోవాలంటే మేము జరిమానాలు విధించాల్సి వస్తుంది. నిన్న ఈరోజు కూడా మేము జరిమానాలు విధించలేదు. వాళ్ళతో బలవంతంగా ఆపి వాళ్ళతోనే ట్యాక్స్ ఆన్లైన్లో కట్టించాం. ఆన్లైన్లో కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. దానికి పెద్ద 5 నిమిషాల పనే. వాళ్ళు మరి డ్రైవర్లు వాళ్ళ దగ్గర ట్యాక్స్ డబ్బులు తీసుకుంటారు, ఎగ్గొట్టేసి తిరుగుతుంటారు అదేదో మిగిలించుకుందామని. కాకపోతే ఇప్పుడు ట్యాక్స్తో పాటు వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. అది చాలా భారీ నష్టం కదా వాహనదారులకు కానీ, వాహన యజమానికి కానీ. అది కూడా వాళ్ళు మనసులో ఉంచుకొని జాగ్రత్తగా ట్యాక్స్లు కట్టుకొని రావాలని కోరుకుంటాం. ఈ ఓన్ డ్రివెన్ వెహికల్స్ ఈ మధ్య హైదరాబాద్లో రెంట్కి ఇస్తున్నారు. చాలా మందికి పెద్ద డ్రైవింగ్ రాకపోయినా తీసుకొని వస్తున్నారు. వాడు ఘాట్ ఎక్కలేక మధ్యలో ఆపుతుంటాడు. వెనకాల బండ్లో, ముందు బండ్లో వాళ్ళకి బండ్లకు తగిలే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఘాట్ రోడ్లో నడపాలి అంటే తగిన నైపుణ్యము, తగిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ రెండూ లేకుండా దయచేసి ఘాట్ రోడ్లో మీరు నడపొద్దు. ఒక డ్రైవర్ని ఎవరన్నా తీసుకొని ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని సురక్షితంగా వెళ్ళిపోవచ్చు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఛార్జిషీట్ను కోర్టుకు దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాల రవాణా శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక వాహనాల తనిఖీ నిబంధనలు పాటించడం జరిమానం తప్పదు.
రవాణా శాఖ అధికారి సుబ్బయ్య. నంద్యాల భీమవరం రోడ్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ను అధికారులతో పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా. నంద్యాలలో కుల మతాలకు అతీతంగా రంజాన్ విందు ఆల్ మదద్ కంప్యూటర్ సెంటర్ నిర్వాహకులు ఆకుమల్ల రహీం. నంద్యాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ వద్ద ధర్నా నిర్వహించే సిపిఎం నాయకులు. నంద్యాల జిల్లా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోండి. ఐసిడిఎస్ పీడీ లీలావతి దేవి. సినీ నటభూషణ శోభన్ బాబు 17వ వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు దాసరి చింతలయ్య. నంద్యాల సిరిడి సాయిబాబా ఆలయంలో 31వ తేదీ నుండి ప్రత్యేక పూజలు. శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం కమిటీ సభ్యులు వెల్లడి. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డు ప్రయాణికులు జాగ్రత్తగా ప్రయాణించాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ వెల్లడి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.